హలో అండి, ఈ మధ్య ల్యాండ్కి వచ్చి చాలా రోజులైంది. మళ్ళీ వచ్చిన ఈరోజు అయితే వచ్చిన. అయితే ఇది మెంతెం కూర తెంపుతున్నా. ఈరోజు చాలా చూపిస్తాను మీకు. ఈ మధ్య 2-3 డేస్ వర్షం పడ్డది. ఏంటంటే అక్కడ ఇక్కడ వాటర్ పడే దగ్గర అయితే మెంతుల కూర భలే వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. పెట్టి పెట్టి తప్పుతుంది అనుకోకండి. నాకు ఇది చాలా ఇష్టం. ల్యాండ్లో ఇక్కడ రాగానే ఇవన్నీ తీస్తూ మళ్ళీ కూడా అయితే రాగానే ఫోన్ తీసుకుంటాడు. తీస్తానే అగో తీస్తుండు. చెల్లె తీసినావు ఎంతసేపు? ఏం తీసినావు? 3 మినిట్స్ తీసినావు. అయితే మళ్ళీ కూడా ఇందాక ఇది పెట్టినా మొక్కొని తిన్నాడు. ఎట్లుందంటే ఏం చెప్పినావు? మొక్కు ఇందాక తిన్నాడు. అయితే ఇగో మెంతె కూర కట్ చేసిన పెడదాం. మా పొట్టుదైతే ఇక్కడ వచ్చిన పువ్వు తెంపింది. ఇక్కడ పువ్వు వచ్చింది. ఏమో చేసింది. చూద్దరండి, ఇగో ఫస్ట్ పంట బెండకాయలు వచ్చేసినాయి. మన చెట్లల్లో బెండకాయలు వచ్చేసినాయి. ఆ చెట్లు దక్కకే ఇటువైపు రా నాన్న. కింద కాయ పడ్డది నాన్న. కాయ ఇక్కడ ఏడ పడ్డది. కాయ పడ్డది చూడు ఏడనా. నా మనోడైతే బెండకాయలు తిని చూపిస్తుండు. తల్లి ఆడ బెండకాయ పడ్డది చూడే ఇక్కడ ఏడ పడ్డదో. అయ్యో చెట్టు సహా వస్తుంది. ఈసారి వచ్చినప్పుడు కత్తెర చేస్తా. అవునా, రైతులు ఏం కట్ చేయరు కదా, అట్లనే పీకేస్తాం కదా. ఎందుకు అది మెత్తగా ఉండే చెట్టుతో సహా వచ్చేస్తుంది. అక్కడ వాటర్ పడ్డాయి కాబట్టి అక్కడ కాస్తున్నట్టున్నాయి. అగో అక్కడ కూడా ఉంది. ఇంకో టమాటా చెట్లు అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేను పీకే వరకు పీకుతాయి. గడ్డంతా పీకేస్తాయి. ఇప్పుడు పెద్దవే తెంపు. బీరకాయ వచ్చింది తెంపనా? వద్దు, చిన్నది అది. ఇగో ఈడ బీరకాయ ఉంది. ఉండను, అది పైకి కట్టేసి అట్లా ఉండనియా? రెండు ఉండదు, కొద్ది పెద్దగా అయినాక. బీరకాయలు మళ్ళీ వచ్చినప్పుడు బాగున్నాయి. అది
ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ఎల్లుండి చేద్దాం. ఏం చేస్తున్నావు లక్కీ? ఇగో బెండకాయలు ఎన్ని వచ్చినాయి చూడండి. ఏ పెడతాం. ఆనియన్ కూడా తీసేయరా? వద్దు ఉండని. బ్లౌజులు తెచ్చుంటే ఇవన్నీ పీకేస్తుంటే అయిపోతుంటాయి కదా. చెట్లలో ఈ పిచ్చి పీకేస్తే మనకు అవి చెట్లు బీర చెట్లు నానా కూడా బీర చెట్లు చూడ ఎంతంత కొమ్మలు వచ్చేసినాయో. కరివేపాకు ఎదురులు వచ్చినాయి మంచిగా. చూడలే మా ల్యాండ్ దాంట్లో అయితే ఏం లేదు. అయితే ఇంకా అవుతుందా? ఎక్కువ వచ్చిన మునగా దింపుకోవడమా? Okay, so that's a little bit there. Don't trust my sister in the next video. What is she doing? మునగాకు చాలా వచ్చింది. She just plucked it all. పోతుండే కొమ్మ ఏం తెంపాలి? ఆ చివరి కొమ్మకు కూడా పోతుంది. ఏందన్నమాట చూపినా? చూపిస్తున్నా చూడండి. కాడానికి కరెక్ట్లు కారు కారా లోపల మామ బయటకు వెళ్ళండి పని మీద. ఇది కూడా తెంపేస్తా కింద ఎక్కువ తెంపేసి. కానీ పెద్దగా అయింది కదా. ఏం కాదు కదా, ఏం కాదు కదా, ఇది పెద్దగా అయింది కదా. నేను కొమ్మ వస్తుందిగా. ఏం కాదు కదా. తీసేనా? ఈ పెద్దగా ఉంది తెంపనా? నేను చంపుతా ఉండి పెద్ద పైకి పోతుందంట. తాత వద్దంటుంది. ఇది ఆకులాకులు తీసుకుంటే బాగుంటుందా? మా లక్కోడు తీస్తున్నాడు వీడియో. ఇది నా ఫేస్. ఏం చేస్తున్నావు లక్కోడా? బాగుందా కూర్చోనంటే? కదా తులసి చెట్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో. మస్తు వచ్చినాయి. నేను చెప్పలేదా ఫస్టే పెట్టినప్పుడే ఇక్కడ తులసి వనం అయిపోతుందని? అన్నట్లే అయిపోయింది చూడండి. ఇది మల్బెరీ వచ్చేసింది మంచిగా. ఈ గోడారు పొంటే బీర తీగలు అవి ఇవి తీగలు అయితే వచ్చేసినాయి. నిన్న మొన్న వర్షం పడ్డది కదా, అన్ని చెట్లన్నీ అగో మా పొట్టిది వస్తుంది.
ఎక్కడ పోయేస్తున్నావే? ఊరికి వెళ్ళినావు? ఇగో ఇటు నీ జరకేసుకునేది. ఎండక కలరే మారిపోయింది. అది మనీ ప్లాంట్ అయితే బతికిపోయినాయి. ఇది నాకు వద్దు. అయితే మిమ్మల్ని కొడతా. లైక్ చేయకపోతే మిమ్మల్ని కొడతా. లైక్ చేసుకొని సంపంగి చెట్టు పువ్వులు అయిపోయినాయి. కామెంట్ చేసుకొని కృష్ణవేణి నాగిని యూట్యూబ్ ఛానల్. అయితే వర్షం పడ్డది కదా, అది అక్కడ పడ్డది. ఎక్కడ దేపోవే థ్రోయింగ్ ఏమంటారు దాన్ని? ఏయ్ చెట్లు అయితే మొన్న అదే పంచామృతం కొట్టించినాము, పురుగులన్నీ వినాయి. మళ్ళా కింద పౌడర్ వేయించినాము. ఇగుర్లు అయితే మస్తు పెడుతున్నాయి. ఇగో ఇగుర్లన్నీ కూడా మస్తు. ఇచ్చే తల్లి, ఇచ్చే మనం వాటికి పోదాం. అది అన్నయ్య తెచ్చుకుంటుగా, ఇచ్చేయి తీరా. ఇగో ఇగుర్లన్నీ, ప్రతి చెట్టు కూడా ఇగుర్లన్నీ ఫుల్ ఇగుర్లు పెడుతున్నాయి. చెట్ల మీదకి ఏకనా చూసినారా ఇగుర్లు ఎట్లా వస్తున్నాయో? అరటి చెట్లు కూడా మస్తు వచ్చేసినాయి. మధ్య మధ్యలో కాకర చెట్లు. దా ఉన్నాయేమో చూద్దాం. అయితే మా బాబు బయటికి వెళ్ళిండు పని మీద, అందుకే నాకు వీడియో తీసేటోళ్ళు లేరు. ఇంతసేపు నా మనమడ తీసిండు జరసేపు. ఏ మమ్మల్ని కొడతావేమరా? అటువైపు ఓకే. జామకాయలు ఉన్నాయా చూడు. దాంట్లో ఆడ జామకాయ పండ్లు ఉన్నాయంటరా. పడతా తీ వీడియో తీస్తావా? ఇగో పొట్టి తగిలిందా? ఇగో జామకాయ ఇస్తుందా? జామకాయ పండు వచ్చింది. ఎవరికి కావాలి? అటు చూపి చూపి మన వాళ్ళు చూపి రాక్షస్తానా. ఏమో ఆగనా లక్కి తిని ఎట్లుందో చెప్పు మన వాళ్ళకి. అట్లా చేయొద్దు. అక్కడ తాత వీడియో తీసుకుని చూడు. జామకాయ తినిపిస్తుందా? ఎక్కడ నీకు ఇక ఇవన్నీ ఎందుకు పట్టుకొసుకుంటున్నావు? ఇగో ఈడుందిగా జామకాయ పచ్చిగున్నట్టుంది. తల్లి ఎట్లుంది జామకాయ? ఏది తిన్నావా? ఇక్కడ చూడు తల్లి ఎంత లాభైనాయి. ఇక్కడ పచ్చిగా ఉన్నాయి అది. ఇగో నిమ్మ చెట్టు ఇగుర్లు చూసినారా ఎట్లా వస్తున్నాయో? మొన్ననే పౌడర్ వేయించినా చెప్పి
పెట్టినా కదా, ప్రతి చెట్టు ఇగుర్లు అయితే గుబ్బులు వచ్చేస్తుంది. కాయలు కూడా పెద్దగా అవుతున్నాయి. ఇగు చిన్నగా ఉండే కాయలు పెద్దగా అవుతున్నాయి. ఒక కొమ్మ 4 కాయలు అసలు ఏడ వెయిట్ మోస్తూనే. ఇగుర్లు అయితే మంచి ఇగు మొత్తం. నిమ్మ చెట్లు కూడా బాగా ఇగుర్లు పెడుతున్నాయి. ఇక్కడైతే ఏముంటాయో తెలియదు, అంత భయంకరంగా ఉంది. కర్బూజకాయ రెండుంటేనే వీడుండేది లేదేంది? వీడుండేది లేదేంది? వీడేమున్నాయో రెండు కాయలు ఉండే, ఒక కాయ లేదు. మొత్తం గుబ్బురు భయం వేస్తుంది ఇట్లా చూడాలంటే. ఇగో ఏరంతా మొత్తం ఇది ఎండిపోయింది, చెట్టు మొత్తం ఎండిపోయింది. కర్బూజకాయ తెంపినాం. ఇంతకాయ ఇంకోటి ఉండే ఇక్కడ, లేకపోతే ఇంకేమైనా తిన్నాయో. చెట్టు మొత్తం మురిగిపోయినట్టే అయిపోయింది. నేను వీటి కోసమే షూస్ తీసుకున్నా, గ్లౌజెస్ తీసుకున్నా. ఇంట్లో ఉన్నాయి, మర్చిపోయి వచ్చిన, కార్లో వేసుకోలే. ఎందుకంటే ఇక్కడ భయంకరంగా ఉంది నడవడానికి, ఏముంటాయేమో అని. లక్కీ ఒకసారి లక్కీనా కుసానా తల్లి. ఇక్కడ ఒక గూడు ఉంది, గూట్లో పిల్లలు వెళ్తాయి. పుట్టుకొడుకులు వస్తాయడా 4 రోజులు వర్షం పడితే? అటు పోతున్నా, అంతా గడ్డి ఉంది. ఇటువైపు రా, ఇటు వెళ్ళి నువ్వు స్ట్రైట్గా. నేను వీటిల్ని చెప్తే వస్తున్నా నేను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో నిగనిగలాడుతూ. మొన్ననే చెట్లకు పైన కొట్టించినాము పంచామృతం. ఇక్కడ వేసిన వేపపిండి అవి ఇవి కలిపేస్తారు కదా పొడి, అది వేసిరు. నేను రాలేదు ఆ రోజు, నాకు కొంచెం డబ్బులు ఉండే, అందుకే నేను రాలేదు. నిమ్మకాయ కుదిరింది, నిమ్మకాయ తీసుకున్నా. రాళ్ళ దగ్గర పోక, ఇక్కడ రా, పాములుంటాయి రాళ్ళల్లో. ఇటు వచ్చేయి. ఇప్పుడే ఇందాకే వర్షం పడేట్టు అయింది, అప్పుడే మళ్ళీ ఎండ చూడు. ఇది కూడా కాయలు అయినాయి చాలా, కానీ ఇప్పుడే మాకు తల్లి రామ్మా. అటే రా తల్లి. పిల్లలు చూపివా, పిల్లలు ఎట్లయినా చూడు. ఇక్కడ నుంచి తీద్దాం, దూరం నుంచి. నాకు చీగా అనిపిస్తుంది, నాకు కంప్లీట్ లేదు ఫుల్గా. చూపి
బాగుందా? రోజు రోజు పెరుగుతూనే ఉంది కదా తోట. వచ్చినప్పుడల్లా పెడుతున్నా, అందుకే అప్డేట్స్ అనమాట. నేను వచ్చినప్పుడల్లా వీడియో తీయకుండా అయితే వెళ్ళను. ఏం చేసినా ఇందాక మునగాకు తెచ్చిన నా మనవాడు తీసిన వీడియో ఎట్లా తీసిందో ఏమో. ఇగో బీరకాయలన్నీ అయితే చేసిన అటనే కాళ్ళు నొప్పి పడుతుంది. వీటన్నిటికీ పందిరి పెడితే బాగుంటుండే, లేకపోతే అవి కూడా కిందికి వచ్చాల్సిందే. ఇగో నేను తీసుకుని తెంపిస్తాను ఇప్పుడు. అయితే ఇగో మునగాకు తెంపి పెట్టిన, తీసి పెట్టిన. ఇంటికి పోగానే ఇంక వండుకోవడమే. మెంతం కూర తెంపిన, మెంతం పెద్దదైపోయింది. ఇది వచ్చేసి కర్బూజకాయ ఒకటి ఆ చివరిది, ఇదేమో ఇక్కడిది. ఇంకోటి ఏమో తినేసినాయి. బెండకాయలు అయితే చూసినారుగా ఎన్ని వచ్చినాయా. మా పొట్టిదానికి ఇవి కావాలంట, పోయి తెంపిస్తా. పావే కోసిస్తాడుదే, అంతగా నాకు కట్ చేస్తా. నువ్వే తిందువు, ఇక్కడదే తిన్నీకి రాదు, అది కట్ చేసి ఇస్తుంది అమ్మమ్మకి. తినింగా ఇగో ఇది కూడా నీదే. ఎంత రెడ్ వచ్చిందే చిట్టి. రెడ్ ఉండవు. ఇది ఆ చివరికాయనా ఇది? అంత చిన్నగా ఉంది అయినా కూడా చూడమా ఎంత పండుందో. ఇదేందో వెరైటీగా ఉంది. కడుపులో నింటే బాగా. ఇప్పుడు తినచ్చు. తినే స్వీట్ పట్టుకో తల్లి. నాకు ఇంకా వాతావరణం వద్దు. ఎందుకు? ఇంకా నాకు ఎక్కువ ఉంటే నాకు గింజలు ఊసేవా వస్తాయి. ఇవి వస్తాయి మళ్ళా. ఇవే గింజలు అమ్మ వచ్చేది. ఏం కాదు తిను. ఇంత తీయగుందా సీజన్ లో ఉండే ఫ్రూట్ కంటే ఇట్లా సీజన్ ఫ్రూట్ అది. ఫ్రూట్ కాదు మళ్ళీ కూడా పోసిపోయిండు. వాటర్ చూసినా ఎన్ని వస్తున్నాయో. మస్తు గాడి పొద్దున హాఫ్ అన్ అవర్ వేసినట్టు. ఇప్పుడు అయినా కూడా మస్తు ప్రెషర్తో వస్తుంది. సరే తిను. ఎందుకే అగడ పడ్డాడు తింటావు? తింటాను. కళ్ళకి ఏదో పెట్టినావు పెంట. మూతికి కూడా పెట్టింది. కళ్ళకి మూతికి పెట్టుకొని వచ్చినావా? తెలుసు, కానీ బయటికి పడిపోతుంది. మరి మన ల్యాండ్ దాటి వెళ్ళిపోతుంది. పోనీయా? పోతే పోనీయా? వేస్తాగైతే. నేను తీస్తుంది. నువ్వు కర్బూజకాయ తిన్నానా? ఇట్లనే ఇట్లా
నుంచి ఇటు ఏ నీకు వస్తలేదేమరా నీకు పైకి కిందికి కాదు పైకి అని ఇట్లా అది అయితే గాలి కదా అటు వెళ్ళిపోతుంది బాగా. ఈసారి చివరికి పోతుంది పోహ్లా కూడా. ఇప్పుడు గెట్టేసి పైకి చెట్టు పైకి వేసేయాలా అదే చాలా అద్దు అద్దు ఇంకా నయం జస్ట్ మిస్ అవతల పోతుండే. చెట్టు పైకి వేసేసి టేపు అమ్మ బాగానే వేసిండు. బాగానే వేసిన వాళ్ళు అక్కడ. ఇంకా చాలే రానా వెళ్దానండి లక్కడా. పిల్లలు అయితే ఎట్లా ఆడుతురు చూడు. ఇంక పోదామా నన్ను అలా కూడా. ఎందుకు నాన్న అట్లా చేను ప్లేసిందా? ఎందుకు మరి అట్లా దక్కిరానా? ఇంక పోదాం రా. మీ డాడీ ఏమో ఎత్తుక్కుంటున్నాడు. నీరసం వచ్చిందా? వచ్చిందా నీరసం? నీరసం అంటే ఏంటిది? రసమా? బకెట్ నిండిందంటే చూసినారా? నిన్న మొన్న పడ్డ వర్షానికి బకెట్ నిండిపోయింది. జంప్ చేయరా? ఎంత హైట్ ఎగురుతావని. చూడు అవునా అమ్మే? బెండకాయలు వచ్చినాయి. ఇదైతే అసలు తోటకూర అసలే రాలే. అమ్మ ఈ వర్షానికి ఏదో జర పచ్చబడ్డట్టు కదా. నీళ్ళు లేక మెయిన్ ఇది. కొన్ని అయితే పెద్దగా వచ్చేసినాయి చెట్లు చూడ. తోటకూర ఆడ ఆడ వాట్ చెట్టు చేసినావా అమ్మే? బాగానే వచ్చేసింది కదా. ఇరిగిపోయి పెట్టాలి. పట్టినట్టు అట్లయింది. ఏడా ఏం కూర్చుంటావు? ఇది తిరిగి చూసినావు ఎంత పెద్దగా అయిందో. ఇది బతికిందా అమ్మ ఇప్పుడు? ఇది బతికినట్టే కదా. అటు పోకమ్మ. ఏందో పుర్రాన్ని కాలుతుంది, మసులుతుంది లోపల. ఇగో ఎడు చూడు బెండకాయ, అవి బీరకాయ. ఇగో కిందలు పడ్డాయి. పోకలే ఉంది దగ్గరికి. అయినా అటు పోతుంది, ఎట్లా తెప్పుకుంటాం మనం? దాన్ని ఇటు పక్క వేసేయాలి. కరెంటు చూడు అంటుంది.
ఇది బతికినట్టేనా చెట్టు? చూడు ఆకులు అయితే ఎండిపోలేదు, బతికినట్టుగా ఏమైతే లేదు. మంచిగా ఉన్నాయి గట్టిగా. ఇది కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఇగుర్లు పెడుతుందిలే, ఇగుర్లు పెడుతుంది చూద్దాం. ఒక చెట్టు కూడా సావలేరన్న మా ల్యాండ్లో పెట్టింది. అవునా, ఇది కూడా ఎంత బాగా ఉన్నామా. పల్లి చెట్లు కూడా ఇంత మంచిగా చెట్లే వచ్చుంటాయా పల్లీలు? దీనికి వచ్చుంటాయా? ఇప్పుడే రావనన్నా, పడతా, టైం పడుతుంది. తీసుకెళ్తున్నాం మన ఇంటికి. ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో, 2 సార్లు మెంతం కూర తీసుకపోయినాము. ఇంత భూమి పెట్టుకొని ఆ పిడికెడ పట్టుకోబోతున్నావు, దానికి గొప్పగా చెప్తున్నాము. సరే ఫస్ట్ మన దాంట్లో వచ్చేది మన గొప్పనేరా. కొంతమంది యూట్యూబ్లో 100-200 గజాల్లోనే 100-200 గజాల్లోనే పెంచుతారు, కానీ మనకు ఫస్ట్ వచ్చేది కదా, ఇదే మనకు ఆనందం. ఓకే, ఈరోజు మా ట్రిప్ చూసిరు కదా, ఇదే అండి.